హాయ్ గైస్, ఈరోజు అయితే మనం ఒక రివాన్ ఎలక్ట్రిక్ షోరూమ్కి అయితే వచ్చినాము. ఇక్కడ మన ఫ్రెండ్ సాజిద్ భాయ్ ఉన్నాడు. అయితే మనము షోరూమ్ అయితే ఓపెన్ చేసినారు ఈరోజు. అయితే మన ఇక్కడ ఏం కాస్ట్లో బండ్లు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. అలాగే ఒక మెకానిక్ సోదరు అయితే ఈరోజు అయితే మన మెకానిక్ షాప్ అయితే ఓపెన్ చేసినారు. మీరు అయితే కంపల్సరీ అయితే సపోర్ట్ చేయండి బ్రో. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు అయితే అందిస్తూనే ఉంటాను. ఇది మన మహబూబ్ నగర్లో భగీరథ కాలనీ నుంచి 200 మీటర్ దూరంలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ముందల హీరా మోడల్ స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ వెళ్తేనేమో మనకు ఎంఈఎస్ కాలేజ్ కంటే ముందే ఈ షోరూమ్ అయితే ఓపెన్ అయిందన్న. అలాగే మీరైతే రండి, ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్క బండి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక్కొక్క బండి కాస్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. దగ్గర నుంచి చూడొచ్చు మీరు. టైగర్ బండి వచ్చేసింది. టైగర్, పవర్, యాక్టివ్, ఎస్ ప్రో, యూ ప్రో, జబ్స్టర్ అని ఒక 5-6 మోడల్స్ అయితే మన దగ్గర ఇక్కడికైతే బండి అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైగర్ మోడల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, బండి మొత్తం ఎక్దమ్ న్యూ లుక్స్లో ఉంది. ఇక్కడ ముందర నుంచి చూడడానికి ఇక్కడ డివో హెడ్లైట్స్ కనిపిస్తున్నాయి. ఎక్దమ్ పర్ఫెక్ట్గా మనకు చూడడానికి కొత్త లుక్ అయితే కనిపిస్తుంది బండిలో. ఇక్కడ ఫుట్రోస్ అయితే చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా ఉంది కదా. ఇక్కడ బటన్ ఒత్తితే మాత్రమే మనకు ఫుట్రోస్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క ఇది నజ్జిగా ఖరీఫ్ से निकालो एक बार बताओ. మన ఫ్రెండ్ అయితే చూపిస్తున్నాడు, దానికి ఏమొచ్చిందండి క్యా హై ఉస్మే. అదే దబాయితో ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్. హైడ్రాలిక్ సిస్టమ్ అయితే ఉంది ఆ ఫుట్రోస్ లాగా అయితే చూడవచ్చు మీరు. కొత్త కొత్త ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ ఈ బండ్లు అయితే కనిపిస్తుంది. ఒక నిమిషం రండి. और ये गाड़ी में क्या है खूबी एक बार ये ఓకే అన్న. ఇక్కడైతే చూడవచ్చు మనము ఈ మోడల్లో అయితే మనకి బండి మోడల్ వచ్చేసి టైగర్ మోడల్ ఉంది. ఈ బండిలో ప్రాబ్లం మనకు రిమోట్ కంట్రోల్ నుంచి కూడా నడుస్తుంది బండి. ఇది వితౌట్ కీ నుంచి కూడా మనకు రిమోటింగ్తో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది బండికి. క్రూజ్ కంట్రోల్ అంటే ఏమంటే మనకు మనం స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ఎక్సలేటర్ మనము ఏమంటారు రివర్స్ చేసి మనకు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది బండిలో. మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అన్న ఇక్కడ. और ये गाड़ी के बारे में कुछ बोल सकते क्या? ఇది एस प्रो ఉంది. इसमें क्या है खूबी जरा बताओ अपने व्यूअर्स के लिए. इसका रेंज क्या है और इसका किलोमीटर की स्पीड क्या है बताओ आप. 80 स्पीड అయితే ఉందన్న ఈ బండిది. एक मिनट बोलो, ये गाड़ी कितना स्पीड जाती है और कितना एक बार चार्ज करते कितना जाती है बोलो. ये गाड़ी एक बार चार्ज करे तो 60 किलोमीटर जाती है और स्पीड 55 है इसकी. और इसके अंदर भी हाइड्रोलिक है, रिमोट है, क्रूज कंट्रोल है. और एक अच्छा ऑप्शन है इसके अंदर. ऑप्शन बोले तो ये है कि गाड़ी में कुछ भी एक्सीटर में प्रॉब्लम आ गया करे तो और एक पानी का ऑप्शन देता है यहाँ पर. अब ये पाना दबा लेके एक्सीटर दे लेके आप 20 किलोमीटर तक आ सकते हैं. ఇక్కడైతే చూడొచ్చు మనకు ఒకటి స్పెషల్ ఫీచర్ అయితే దీనిలో కనిపిస్తుంది మనకు. మనకు ఛార్జింగ్ అయిపోయినా సరే ఈ బటన్ ఒత్తి కంటిన్యూ పట్టి మనం ఒక 20 కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు. మన ప్రాబ్లం అయితే బండిలా ఎక్సెటర్ ఖరాబ్ అయిందా ఏమైనా ప్రాబ్లం అయితే దీనికి బట్టి 20 కిలోమీటర్లు రావచ్చు. మనకు ఎప్పుడైనా మధ్యలో బండి ఫెయిల్ అయినా ఎక్సలేటర్ పని చేయకున్నా సరే ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మనకు ఒక బటన్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు వీళ్ళు. దీనివల్ల మనకి ఏం ప్రయోగం అంటే మనం మన ఇంటి దగ్గర అయితే మనం చేరగలుగుతాము. ఎందుకంటే ఇది కొత్త ఫీచర్స్ ఉన్న రివాన్ కంపెనీ. ఇది మన ఎలక్ట్రిక్ షోరూమ్ అయితే మన దగ్గరకు వచ్చింది. దయచేసి మీరు అందరూ వచ్చి మన రివాన్ షోరూమ్కి అయితే విజిట్ చేయండి. మీకు 45,000 నుంచి 44,000 నుంచి 96 వరకు ఒక 5-6 మోడల్స్ బండ్లు అయితే మన దగ్గర కనిపిస్తున్నాయి. ఇది S1 Pro మోడల్ అయితే ఇది ఉంది. और कोसी गाड़ी है और कुछ ఇక్కడ ఇంకో బండి చూడొచ్చు మీరు. ఈ బండిలో ఏం ఫెసిలిటీ ఉందో చూద్దాం మనం. ఇది సూపర్ టెక్ కంపెనీ ఉంది. ఇది మనకు వచ్చేసి ఈ మోడల్ क्या है गाड़ी का लगा के बात करो. यू प्रो मॉडल है गाड़ी. यू प्रो मॉडल అయితే ఉంది. इसमें क्या तो कुछ नया फीचर फैसिलिटी बोले तो टायर बढ़ा दिया है इसकी. ఓకే, इसमें 12 నెంబర్ का టైర్ है అన్న. ఇక్కడ చూడొచ్చు మీరు 90 12 నెంబర్ టైర్ వచ్చింది. మనకు జూపిటర్కి వస్తుంది పెద్ద టైర్ వల్ల మనకు కంఫర్టబుల్ గుంతలలో బండి నడపడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. और क्या है इसमें फीचर्स. और इसमें एक बार चार्ज करते कितना जाती गाड़ी है? ये तो तुम्हारे को 80 किलोमीटर जाती అన్న. ఈ బండి ఒక్కసారి ఛార్జింగ్ చేసినాం అనుకోండి మనము 80 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్కి అయితే వెళ్తుంది మనకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే. అలాగే గాడి का స్పీడ్ क्या है? ये गाड़ी की स्पीड 60 అన్న. ఒకసారి మనము ఇది నాన్ ఆర్టీవీ బండి అయితే ఉంది. ఇది దీనికి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసే అవసరం ఉండదు, ప్లస్ లైసెన్స్ కూడా అవసరం ఉండదు. ఇంకోటి ఏమంటే దీనికి ఒక్కసారి మనం ఛార్జింగ్ పెట్టినామంటే 80 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ వరకు మళ్ళీ ఛార్జింగ్ పెట్టే అవసరం ఉండదు. లిథియం బ్యాటరీ ఉంటుంది దీనికి. ఇంకోటి ఛార్జింగ్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఒక 3 గంటలు ఛార్జింగ్ పెడితే చాలు దీనికి. మనకు తొందరగా ఛార్జింగ్ అవుతుంది, ప్లస్ 60 స్పీడ్ అయితే ఉంటుంది అన్న ఇది. और कुछ मॉडल से क्या बताओ भाई.
ఇక్కడ లోపలికి రావచ్చు, మీరు మొత్తం షోరూమ్ విజిట్ చేయండి. रेड प्रो बताओ इसके अंदर बोले तो अन्ना ఇందులో చూడొచ్చు మీరు और 120 మైలేజ్ है. మీరు టాప్ మోడల్ బండి అయితే దీనిలో చూడగలుగుతారు. ఆర్టీఓ రిజిస్ట్రేషన్ బండి అయితే ఉంది. ఇక్కడ లోపలికి రండి, చూపిస్తాను బండి. अंदर की गाड़ी हो आ जाओ, अंदर आ जाओ. లైట్ ఇక్కడ చూడొచ్చు టాప్ మోడల్ బండి అయితే ఉంది. ఇది రిజిస్టర్ బండి ఉంది. రిజిస్టర్ బండి ఉంది. మనకు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ అయితే తిరుగుతుంది. ఇది నార్మల్గా మనం వేరే కంపెనీలకు వెళ్తే 150 కిలోమీటర్ తిరిగే బండికి అయితే యాక్చువల్లీ మనకు 1,50,000 నుంచి 1,80,000 వరకు అయితే పెట్టుకోవచ్చు. దీనికి నార్మల్గా 96,000 వరకు బండి ప్రైస్ అయితే ఉంది. మీరు మన షోరూమ్కి అయితే వచ్చి విజిట్ చేయండి, మీకు ఇంకా కొంచెం తక్కువ చేసి అయితే ఇస్తాం మనమైతే. ఇది చూడొచ్చు ఎంత లుకింగ్ ఉందంటే అదర్ కంట్రీలో ఉన్నామా అన్నట్లు అనిపిస్తుంది మనకైతే. ఎందుకంటే బండిలో చాలా డిఫరెంట్ లుక్ అయితే మనకైతే కనిపిస్తుంది అన్న. ఇది రివాన్ కంపెనీ కొత్త బండ్లు అయితే మనకు లాంచ్ చేసింది. అలాగే ఒకసారి వచ్చి మా షోరూమ్కి అయితే విజిట్ చేయండి. మీకు ఒకసారి డ్రైవ్ అయితే చేసి చూడండి. మీకు బండి ఈ బండి టాప్ స్పీడ్ కూడా మీకు వచ్చేసి 100 నుంచి 120 వరకు ఉంటుంది. మీరు పెద్ద బండ్లు కొనాలంటే ఇప్పుడు వేరే కంపెనీలు కొనాలని అనుకుంటారు, కానీ ఒకసారి ఈ బండి కూడా నడిపి చూడండి. మీకు ఆ బండ్లకి ఈ బండ్లకు తేడా ఏమనేది కూడా మీకు కనిపిస్తుంది. इसमें क्या क्या है फीचर्स एक मिनट आओ. ఇంకోటి దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. इंडिकेटर देखो पूरा खरीफ से निकल हजार फ्लैशर ఉంది. और इसमें क्या क्या है क्या नहीं बताओ. एक बार चार्ज करें तो बैटरी का फैसिलिटी है इसके अंदर. इधर आओ घर पे भी चार्ज कर सकते हैं बैटरी लेके जाके. एक मिनट घट बात करो. ये क्या है इधर चांद भाई इधर आओ. ये इसके अंदर बैटरी की फैसिलिटी है. ये क्या है बोले तो आप घर ऊपर है तो करे तो बैटरी ले आके घर पे चार्जिंग कर लेते. అన్న ఇక్కడ చూడొచ్చు మీరు, మనకు ఇల్లు మనం పైన ఉన్నాము, బండి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవాలంటే కూడా ఓన్లీ బ్యాటరీ మనం చేతిలో తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ సాకెట్ ఉంది, సాకెట్ ఓపెన్ చేసేసి బ్యాటరీ పైన తీసుకెళ్ళి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనము. ఇంకోటి ये बैटरी में क्या क्या फीचर्स है अपने को वो भी बताओ. लिथियम बैटरी है इसके अंदर. आपको चार्जिंग फास्ट होती है. आपको ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ 3 గంటల ఛార్జింగ్ 3 గంటల ఛార్జింగ్ పెడితే చాలు అన్న. ఇంకోటి వాటర్ ప్రూఫ్ కూడా ఉంది అన్న బ్యాటరీ. అలాగే బండి డిఫరెంట్ అయితే కనిపిస్తుంది మనకు. ఇక్కడ మోడ్స్ కూడా ఉన్నాయి. एक मिनट इधर आओ चांद. ये मोड्स क्या क्या है बताओ एक बार. ये ड्राइव है, पार्किंग है, आपको रिवर्स है, 4 इंडिकेटर्स है आपको, और है ये तो फ्लैशर इंडिकेटर है आपको. అన్న ఇక్కడ చూడొచ్చు మీరు. మీటర్ దగ్గరికి అయితే రండి. ఇప్పుడైతే బండి థర్డ్ గేర్లో ఉంది. ఒకసారి కీ ఆన్ చేసిన తర్వాత మీకు మీటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు గేర్ 3 గేర్. ఇది ఫస్ట్ గేర్ ఇది ఉంది, ఫస్ట్ మోడు. అలాగే సెకండ్ మోడు, థర్డ్ మోడు, 3 గేర్లు అయితే ఉన్నాయి ఈ బండికి అయితే. ఇంకోటి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బటన్ చిన్నగా బటన్ అయితే పెట్టారు కంపెనీ. ఒకటేమో పార్కింగ్ మోడ్ ఉంది. ఇక్కడ మీటర్లో కనిపిస్తుంది మీకు. పార్కింగ్ మోడ్లో ఉంటే పార్కింగ్ చూపిస్తుంది. ఫస్ట్ గేర్లో అయితే స్పీడ్ అవుతుంది. 1 మినిట్. ఇప్పుడైతే ఫస్ట్ గేర్లో అయితే ఉంది. మనకి ఏ గేర్లో వెళ్తున్నాం అనేది మనకు డైరెక్ట్గా మన డిస్ప్లేలో అయితే కనిపిస్తుంది అన్న. ఇక్కడ చూడొచ్చు మీరు గేర్ స్పీడ్. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ గేర్ స్పీడ్ ఉంది. ఇది ఫస్ట్ గేర్ స్పీడ్, అలాగే సెకండ్ గేరు, థర్డ్ గేర్ స్పీడ్, 3 గేర్లు అయితే ఉన్నాయి దీనికి. అలాగే మనం పార్కింగ్ మోడ్ కూడా చూసుకోవచ్చు. పార్కింగ్ ఉంటే పార్కింగ్ అని చూపిస్తుంది మనకు మీటర్లో. ఇంకోటి మనకు రెడీ టు స్టార్ట్ అంటే ఇది డ్రైవింగ్ మోడు. అలాగే ఇది రివర్స్ ఉంటుంది. రివర్స్ डालो एक में, एक बार रिवर्स मोड में डालो. రివర్స్ ఇక్కడ ఆర్ అని కనిపిస్తుంది చూడండి క్లియర్గా. అయితే మనకు మోడ్స్ అనేవి మొత్తము మనకు మీటర్లో కనిపిస్తాయి అన్న. అలాగే మీకు కొత్త కొత్త ఫీచర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇది మన రివాన్ షోరూమ్లో అయితే ఇది టాప్ మోడల్ బండి అయితే ఇప్పుడు వచ్చేసింది. ఎవరైనా ఇది ఫుట్రోస్ కూడా చూడవచ్చు. ఇక్కడ బటన్ సిస్టమ్ లాక్ అయితే ఉంది. అక్కడ కాలుతో మన బండి దిగి చేతితో తీసుకునే అవసరం అయితే లేదు. డైరెక్ట్గా బటన్ ఒత్తినామా మనకు ఫుట్రోస్ అనేది బయటకు వచ్చేస్తాయి అన్న. అలాగే మన మహబూబ్ నగర్లో ఎవరైనా సరే ఎలక్ట్రిక్ బండి కొనాలనుకుంటే ఒకసారి రివాన్ షోరూమ్కి అయితే వచ్చి విజిట్ చేయండి అన్న. అలాగే మన తెలంగాణలో ఎవరైనా సరే ఈ షోరూమ్కి అయితే రావచ్చు. అలాగే మన షోరూమ్ ఓనర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడదాం. తర్వాత మీకు ముందల వీడియో అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ. అలాగే అన్న ఇంకో మోడల్ అయితే వచ్చేసింది మన దగ్గర బండి. ఇది యాక్టివ్ మోడల్ ఉంది. కేవలం 65,000కు ఉంది బండి. ఇది కేవలం 65,000కు ఉంది. బండి లుక్ చూస్తే ఫిదా అయిపోతారు అందరూ. దగ్గర వచ్చి మీరైతే బండి డ్రైవ్ అయితే చూసి చూడండి. బండి రోడ్ కంఫర్టబుల్, గుంతలలో కూడా మనకు డ్రైవ్ అనేది చాలా ఈజీగా ఉంది బండిలో.
చూడొచ్చు యాక్టివాకి ఏం మాత్రం తగ్గకుండా ఉంది బండి అయితే. ఇంకోటి ముందరైతే డ్రమ్ మనకు మెయింటెనెన్స్ కూడా తక్కువలో ఉంటుంది. ఏమైనా లైనర్స్ పోతే లైనర్స్ వేసుకోవచ్చు, కేబుల్స్ పోతే కేబుల్స్ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చి చూడొచ్చు దీనిలో ఏమేమి మనకు ఫీచర్స్ ఉన్నాయనేటివి. ఇది రావు షరీఫ్ భాయ్, ఇక్కడ చూడండి మొత్తం క్లియర్గా మనకు మీటర్లో మ్యాక్సిమం మొత్తం ప్రాబ్లమ్ అనేది మనకు అర్థమైపోతుంది. పార్కింగ్ మోడ్లో అయితే బండి ఉంది ఇప్పుడు. इसमें क्या क्या है आप बोल सकते हैं जरा? इसके अंदर फीचर्स बोलते 4 गियर आते हैं आपको. దీనిలో చూడొచ్చు మీరు 4 గేర్లు అయితే ఉన్నాయి బండికి. यहाँ पर बताओ, इधर बताओ. 4 गियर आते हैं आपको. टॉप स्पीड, ओके, फर्स्ट स्पीड 25 किलोमीटर. ఫస్ట్ గేర్ 25 కిలోమీటర్. సెకండ్ స్పీడ్, ఫస్ట్ గేర్ మీద అయితే మనకి 25 అయితే స్పీడ్ వెళ్తుంది. సెకండ్ గేర్లో 32 స్పీడ్ అయితే పోతుంది అన్న. ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. 45 స్పీడ్ నాన్ ఆడియో. థర్డ్ గేర్లో 45 స్పీడ్ వరకు అయితే పోతుంది. ఫోర్త్ గేర్లో 60 వరకు పోతుంది బండి. అయితే దీనిలో ఇది నాన్ ఆర్టీఓ బండి అయితే ఉంది. ఇది రివర్స్ మోడ్ కూడా, ఇంకోటి రివర్స్ మోడ్ కూడా ఉంది దీంట్లో. చూడొచ్చు మీరైతే. ఇది యాక్టివ్ మోడల్ అయితే ఉంది బండి. క్లియర్గా కనిపిస్తుంది చూడండి బండి. ఏమాత్రం యాక్టివాకు తక్కువ చేసి అయితే ఆలోచన అయితే లేదు బండి. చూడొచ్చు మీరు, ఎక్దమ్ సూపర్. డిక్కీ కూడా మంచిగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మనము సిలిండర్ అయినా ఈజీగా తీసుకెళ్ళవచ్చు మనం, ఎందుకంటే వేరే బండ్లలో సిలిండర్ అయితే రాదు దీంట్లో. అన్న మీరైతే రివాన్ షోరూమ్కి అయితే రండి. మన మెకానిక్ సోదరుకి అయితే సపోర్ట్ చేయండి. మన తోటి మెకానిక్లు అందరూ ఎవరైనా ఎలక్ట్రిక్ బండి కొనాలనుకునే వాళ్ళైతే ఒకసారి మన రివాన్ షోరూమ్ పేరు అయితే తీసుకున్నా. ఎందుకంటే మన తోటి మెకానిక్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ఇది సంతోషం, అందరు మెకానిక్లు సంతోషం పడే విషయం ఇది. ఎందుకంటే फीचर है इसमें. और क्या है फीचर्स? और देखो इसके अंदर कुछ भी प्रॉब्लम आ गया तो गाड़ी में शॉर्ट सर्किट हुआ क्या भी हो तो एमसीबी ऑटोमेटिक गिर जाती है आपको. ఓకే అన్న, ఇక్కడ ఒక మనకు చూడొచ్చు ఏమైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చినా బండిలో ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే పొజిషన్లో ఇక్కడ ఒకటి ఎంసీబీ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు ఇది పడిపోతుంది. మనకు బండిలో ఏం ప్రాబ్లం వచ్చినా మనకైతే అది ఒక సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు తప్పకుండా అయితే మన రివాన్ షోరూమ్కి అయితే రండి అన్నయ్య. ఇది వచ్చేసి మనకు ఎంవిఎస్ కాలేజ్ కంటే ముందు భగీరథ కాలేజ్ మధ్యలో హీరా మోడల్ స్కూల్ ఉంది, దాని ఆపోజిట్ వచ్చి అయితే ఇక్కడ బండ్లు చూసి ఒకసారి డ్రైవ్ చేసి చూడండి అన్న. మీకు లో కాస్ట్లో మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఎక్కడ లేవు బండ్లు అయితే. థ్యాంక్ యూ అన్న. సూపర్ టైక్ అన్న, మన దగ్గరికి అయితే ఫస్ట్ బండి అయితే టైగర్ ఉంది. మనకు వచ్చేసి లో కాస్ట్ 45,000లో అయితే బండి ఉందన్న. మనకు మన మహబూబ్నగర్లో ఒక బాంబు అయితే పేలింది. ఎందుకంటే ఇంత లో కాస్ట్లో ఒక ఎలక్ట్రిక్ బండి అనేది మన మహబూబ్నగర్లో అయితే ఫస్ట్ టైం అయితే మనమైతే చూస్తున్నాము. అలాగే ఈ బండిలో ఫీచర్స్ వచ్చేసి ఒకసారి మనం ఛార్జింగ్ పెడితే 52 కిలోమీటర్ నుంచి 60 కిలోమీటర్ అయితే తిరుగుతుందన్న. అలాగే మనకి ఇంకేమైనా ఫీచర్స్ ఉన్నాయనేది మా బాబుని అడిగి తెలుసుకున్నాము. और कुछ फीचर्स तो बताओ आप. ये फीचर्स जो है ना आपको मीटर में आपको 3 गियर मिलते हैं आपको. ఇలా 3 గేర్లు అయితే కనిపిస్తున్నాయన్న మనకు క్లియర్గా. ఫస్ట్ గేర్ 25 కిలోమీటర్. ఫస్ట్ గేర్లో వచ్చేసి 25 స్పీడ్ అయితే ఉందన్న దీన్ని. సెకండ్ గేర్లో చూడొచ్చు మనము 35 కిలోమీటర్ అయితే చూపిస్తుంది స్పీడు. థర్డ్ గేర్ కూడా దీని టాప్ స్పీడ్ అయితే చూద్దామన్న మనము. అలాగే నాన్ ఆర్టీఓ బండి అయితే ఉంది. 45 స్పీడ్ అయితే కనిపిస్తుంది. దగ్గర 50-55 వరకు అయితే పోతుందని చెప్పారు మనకు. అలాగే వచ్చేసి దీనికి లైసెన్స్ అయితే అవసరం లేదు. మనకు ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ చేసే అవసరం లేదు. ఇక్కడ మనకు వచ్చేసి చూడండి ఇంత పెద్ద మనకైతే మన సామాన్లు తీసుకోవాలంటే చాలా లగేజ్ అయితే తీసుకెళ్ళొచ్చు దీనిపైన. అలాగే మన లేడీస్ నడపడానికి, చిన్నపిల్లలు నడపడానికి అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అన్న బండి ఇది. అలాగే మీరైతే నేను చెప్పడం వేరు, మీరు వచ్చి చూడడం అయితే వేరు. ఒకసారి అయితే రివాన్ షోరూమ్కి వచ్చి అయితే మీరు అయితే సెంటర్ లాక్ कर दिया तो आपको टायर व्हील लॉक है आता. ఇక్కడ చూడొచ్చు మీరు కొత్త ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ బండిలో. సెంటర్ లాకింగ్ చేసినాం అనుకోండి వెనక వీల్ అయితే తిరిగి చూడండి క్లియర్గా కనిపిస్తుంది. సెంటర్ లాక్ అయితే చేసిన రిమోట్లో వెనకట అయితే లాక్ అయిపోయింది. అంటే దొంగతనం చేసే ప్రసక్తే లేదు ఈ బండిని అయితే, ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఉంది దీంట్లో. మీరైతే రండి నుంచి నడపవచ్చు బండి. ఇంకోటి మనం కీ ఆఫ్ ఉన్నా సరే రిమోట్లో ఆన్ చేసి కూడా బండి నడపవచ్చు. ఇక్కడ చూడొచ్చు కీ ఆఫ్ ఉంది, ప్లస్ మనకు మీటర్ అయితే ఆన్ ఉంది. మీరు క్లియర్గా చూడొచ్చు అన్న. కీ అయితే ఆఫ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు మీటర్ అయితే ఆన్ ఉంది. ఇటువంటి వీడియోస్ అయితే చూస్తున్నా మీకు అయితే ఇస్తూనే ఉంటాను. అలాగే ఒకసారి మనం ఓనర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓనర్ మనకు ఏమేమని సజెషన్ ఇస్తారో చూద్దాం. అలాగే దీని మీద మనకు ఫైనాన్స్ సౌకర్యం ఉందా లేదా, అలాగే
ఈ బండ్ల రేటు ఏమైనా తక్కువ అవుతుందా లేదా అనేది మనం అడుగుదాం ఓనర్ని. అడిగిన తర్వాత తెలుసుకుందాం. రైట్ बस అయితే మనము రివాన్ షోరూమ్కి అయితే వచ్చినాము. ఆయన ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ. ఆయన ఒక మెకానిక్, నా ఫ్రెండే అవుతారు. అయితే మీరు మెకానిక్లు అందరూ మన మెకానిక్ సోదరికి అయితే సపోర్ట్ అయితే చేయండి అన్న. ఎవరైనా ఎలక్ట్రికల్ బండి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మన రివాన్ షోరూమ్కి అయితే ఇవ్వండి. ఈ మెకానిక్ సోదరులకు తెలవాలని ఈ వీడియో అయితే చేస్తున్నా. అలాగే కస్టమర్కి కూడా చెప్పండి, సర్వీస్లో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ లేకుంటుంది. ఏమైనా ప్రాబ్లం అయినా సరే మనం స్పాట్లో చేసిస్తాం. వితౌట్ మనం 10 కిలోమీటర్ దూరంలో ఏమైనా బండి ప్రాబ్లం అయినా సరే, బండి అక్కడ ఇడిచిపెట్టి వచ్చినా సరే మన ఫ్రెండ్ అయితే పోయి తీసుకొచ్చి సర్వీస్ అయితే ఇస్తారు. మీరు సర్వీస్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది పడే అవసరం అయితే లేదు. ఒకసారి మన అన్న దగ్గర అయితే మాట్లాడదాం, తర్వాత ఏమనేది మనకు తెలుస్తుంది. ठीक है साजिद भाई, अस्सलाम वालेकुम। साजिद भाई, ये शोरूम में क्या क्या फैसल है और कस्टमर आए तो उन लोगों को क्या क्या ऑफर आए और क्या रेट में गाड़ियाँ हैं बोलने का हमारे यूज़ को बताओ, हमारे मालूम। हमारे पास से 2 गाड़ियाँ 45,000 से गाड़ी स्टार्टिंग प्राइस है हमारे पास गाड़ी का। उधर 45,000 से गाड़ी का स्टार्ट प्राइस है। 45,000 से लेकर 95,000 तक 6 मॉडल गाड़ियाँ। 1 मॉडल ऑडियो का है, 6 मॉडल 5 मॉडल नॉन ऑडियो के अपने पास। ओके। और आपको जैसे इस पे सर्विस का बोले आप विदिन 10 किलोमीटर से कहीं भी आपकी गाड़ी रुक गई, हमारा कस्टमर नंबर उसके अंदर रहता है, बुक के अंदर कॉल करो, हमारे बच्चे विजिट कर लेते हैं गाड़ी को। और आपको माइलेज नॉर्मली 45 से गाड़ी स्टार्ट है आपका। ये इसका माइलेज 60 माइलेज है गाड़ी का आपको। ओके। स्टार्टिंग माइलेज आपको। अब इसके बाद जैसे आप 2 मॉडल आपको ये इसका क्या है 45 है, इसका 51 तक आएंगे आपको गाड़ी का प्राइस। ये 51 तक इसका प्राइस, इसका माइलेज और इसका माइलेज 2 सेम रहेगा आपको। ओके। अब इसके बाद जो भी आप मॉडल लेंगे आपको हर गाड़ी का माइलेज बढ़ गया। आपको मिनिमम माइलेज आपको 70 से स्टार्ट है माइलेज, 70, 75 से 80, 85, अब ये 100, 110 और आटे में 110 से 130, 140 तक का माइलेज है आपको। और इसकी सर्विस आपको कहीं भी गाड़ी होगी तो हमारे बच्चे सर्विस के लिए, जैसे हमारा इतेशाम बोल के सर्विस मैनेजर है, राहिल बोल के बच्चा हमारे पास सर्विस मैनेजर है, सेल्स के लिए अवेश बोल के हमारे पास, और बोलते सो जाविद है हमारा बच्चे, वो शोरूम का पूरा मेंटेनेंस होता है आप देखने के लिए। आपके लिए आप कुछ भी आपको सर्विस रहा एनी टाइम कुछ भी कॉल कर सकते हैं आपको। हमारे बच्चों का नंबर रह जाता है आपको, गाड़ियों पे भी नंबर रह जाता है आपको। कुछ भी आपको प्रॉब्लम रहा नंबर पे कॉल करो, आपको सर्विस मिल जाएगी, चाहे सेल्स रहो या सर्विस रहो। बिल्कुल। और इस पे फाइनेंस कुछ मिल सकता है? हाँ जी बिल्कुल मिल जाता है। 5,000 रुपये डाउन पेमेंट करो गाड़ी मिल जाती है आपको, फाइनेंस की फैसिलिटी है। అన్న ఇక్కడ చూడొచ్చు 5,000 రూపాయలు కడితే మాత్రం మనకైతే బండి అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఫైనాన్స్ సౌకర్యం అయితే ఉంది ఇక్కడ. మీరు 5,000 తీసుకురండి, ఒక నెల పెట్రోల్ పైసలు కాదని మీకు బండి తీసుకెళ్ళండి అన్న. నెలకి ఇంత కట్టుకుంటే పోతే పెట్రోల్ డబ్బులు అయితే మీకు బండి అయితే వస్తుంది. और साजिद भाई और क्या इसमें आरटीओ का एक गाड़ी है, आरटीओ का 1 मॉडल है आपको, नॉन आरटीओ में 5 मॉडल है। नॉन आरटीओ में 5 मॉडल है, उसको लाइसेंस की जरूरत है क्या? नहीं लाइसेंस की जरूरत नहीं है आपको, आरसी की जरूरत नहीं है, खाली हेलमेट रख के गाड़ी चलाना है बस। అన్న చూడొచ్చు మీరు క్లియర్ గా సేఫ్టీ కంపల్సరీ. సేఫ్టీ ఇప్పుడు మనకు లైసెన్స్ లేకున్నా పర్వాలేదు, ప్లస్ వచ్చేసి రిజిస్ట్రేషన్ లేకున్నా పర్వాలేదు. ఈజీగా మనం ఒక బండి అయితే మనము 45,000 లో అయితే ఒక బండి అయితే తీసుకెళ్తున్నాము. ఒక హెల్మెట్ అయితే మన జాగ్రత్త కోసం అయితే వాడాలని చెప్తున్నారు వాళ్ళు. చాలా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. और एक साइज में और कुछ फीचर्स रहे तो बताओ। फीचर्स तो आपको हमारा बच्चा पूरा एक्सप्लेन करा हुआ है हर मॉडल। हमारे पांडे सेट भी आए, देख सकते हैं आप। नेक्स्ट पांडा का सामान आता है, करिए आके ट्रायल मारिए, टेस्ट ड्राइव करिए, आप देखिए गाड़ी को क्या है इसके अंदर। और कुछ नए मॉडल्स आने वाले हैं क्या? आने वाले 2 महीने 1 महीना 1.5 महीने तक नए मॉडल्स। अब जो मॉडल आते हैं हम शकील भाई को बुलाते कन्फर्म। అన్న చూడండి మెకానిక్ అన్న, మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఏ మెకానిక్ సరే మన ఇంకోటి और साइज में మన తెలంగాణలో ఎవరైనా सब डीलर्स होना है तो सपोर्ट कर सकते, आ सकते हैं आप विजिट को, आप सब डीलर बनाते हैं हम लोग बिल्कुल। आप చూడొచ్చు అన్న, మన తెలంగాణలో అయితే రివాన్ షోరూమ్ అయితే అన్న ఒకటిదే ఉంది. ఎవరైనా నారాయణపేట అయినా సరే, గద్వాల అయినా సరే, అచ్చంపేట ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళి వచ్చినా సరే మనం సపోర్ట్ కావాలనుకుంటే కూడా మన సాజిద్ భాయ్ అయితే సపోర్ట్ చేస్తా అంటుండ్రు కంపల్సరీ. మినిమం ఒక 2-3 lakhs తోనే మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మీరు 2 లక్షలతోనైతే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సాజిద్ భాయ్ సపోర్ట్ అయితే ఫుల్ గా తీసుకుంటే అది మన మెకానిక్ సోదరులైనా సరే ఎవరైనా సరే ఒక ఆప్షన్ అయితే మీకు అంటూ ఉంది. దయచేసి మన షోరూమ్కి అయితే మీరు సపోర్ట్ చేయండి అన్న, అలాగే మన మెకానిక్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న.
రమేష్ అన్న గారు ట్రాల్ అయితే పోతుండ్రు. అయితే మనము రివాన్ షోరూమ్కి అయితే వచ్చినాము. ఆయన ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ. ఆయన ఒక మెకానిక్, నా ఫ్రెండే అవుతారు. అయితే మీరు మెకానిక్లు అందరూ మన మెకానిక్ సోదరికి అయితే సపోర్ట్ అయితే చేయండి అన్న. ఎవరైనా ఎలక్ట్రికల్ బండి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మన రివాన్ షోరూమ్కి అయితే ఇవ్వండి. ఈ మెకానిక్ సోదరులకు తెలవాలని ఈ వీడియో అయితే చేస్తున్నా. అలాగే కస్టమర్కి కూడా చెప్పండి, సర్వీస్లో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ లేకుంటుంది. ఏమైనా ప్రాబ్లం అయినా సరే మనం స్పాట్లో చేసిస్తాం. వితౌట్ మనం 10 కిలోమీటర్ దూరంలో ఏమైనా బండి ప్రాబ్లం అయినా సరే, బండి ఎక్కడ ఇడిచిపెట్టి వచ్చినా సరే మన ఫ్రెండ్ అయితే పోయి తీసుకొచ్చి సర్వీస్ అయితే ఇస్తారు. మీరు సర్వీస్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది పడే అవసరం అయితే లేదు. ఒకసారి మన అన్న దగ్గర అయితే మాట్లాడదాం, తర్వాత ఏమనేది మనకు తెలుస్తుంది. ठीक है साजिद भाई, अस्सलाम वालेकुम। साजिद भाई, ये शोरूम में क्या क्या फैसल है और कस्टमर आए तो उन लोगों को क्या क्या ऑफर आए और क्या रेट में गाड़ियाँ हैं बोलने का हमारे यूज़ को बताओ, हमारे मालूम। हमारे पास से 2 गाड़ियाँ 45,000 से गाड़ी स्टार्टिंग प्राइस है हमारे पास गाड़ी का। उधर 45,000 से गाड़ी का स्टार्ट प्राइस है। 45,000 से लेकर 95,000 तक 6 मॉडल गाड़ियाँ, 1 मॉडल ऑडियो का है, 6 मॉडल 5 मॉडल नॉन ऑडियो के अपने पास। ओके। और आपको जैसे इस पे सर्विस का बोले आप विदिन 10 किलोमीटर से कहीं भी आपकी गाड़ी रुक गई, हमारा कस्टमर नंबर उसके अंदर रहता है, बुक के अंदर कॉल करो, हमारे बच्चे विजिट कर लेते हैं गाड़ी को। और आपको माइलेज नॉर्मली 45 से गाड़ी स्टार्ट है आपका ये। इसका माइलेज 60 माइलेज है गाड़ी का आपको। ओके। स्टार्टिंग माइलेज आपको। अब इसके बाद जैसे आप 2 मॉडल आपको ये इसका क्या है 45, इसका 51 तक आएंगे आपको गाड़ी का प्राइस। ये 51 तक इसका प्राइस, इसका माइलेज और उसका माइलेज 2 सेम रहेगा आपको। ओके। अब इसके बाद जो भी आप मॉडल लेंगे आपको हर गाड़ी का माइलेज बढ़ गया। आपको मिनिमम माइलेज आपको 70 से स्टार्ट है माइलेज, 70, 75 से 80, 85, अब 100, 110 और आटे में 110 से 130, 140 तक का माइलेज है आप। और इसकी सर्विस आपको कहीं भी गाड़ी होगी तो हमारे बच्चे सर्विस के लिए, जैसे हमारा इतेशाम बोल के सर्विस मैनेजर है, राहिल बोल के बच्चा हमारे पास सर्विस मैनेजर है, सेल्स के लिए अवेश बोल के हमारे पास, और बोलते सो जाविद है हमारा बच्चे, वो शोरूम का पूरा मेंटेनेंस होता है आप देखने के लिए, आपके लिए। आप कुछ भी आपको सर्विस रहा एनी टाइम कुछ भी कॉल कर सकते हैं आपको। हमारे बच्चों का नंबर रह जाता, आपको गाड़ियाँ पे भी नंबर रह जाता, आपको कुछ भी आपको प्रॉब्लम रहा नंबर पर कॉल करो, आपको सर्विस मिल जाती है, चाहे सेल्स रहो या सर्विस रहो। बिल्कुल। और इस पे फाइनेंस कुछ मिल सकता है? हाँ जी बिल्कुल मिल जाता है। 5,000 रुपये डाउन पेमेंट करो गाड़ी मिल जाती है आपको, फाइनेंस की फैसिलिटी है। అన్న ఇక్కడ చూడొచ్చు 5,000 రూపాయలు కడితే మాత్రం మనకైతే బండి అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఫైనాన్స్ సౌకర్యం అయితే ఉంది ఇక్కడ. మీరు 5,000 తీసుకురండి, ఒక నెల పెట్రోల్ పైసలు కాదని మీకు బండి తీసుకెళ్ళండి అన్న. నెలకి ఇంత కట్టుకుంటే పోతే పెట్రోల్ డబ్బులు అయితే మీకు బండి అయితే వస్తుంది. और साजिद भाई, और क्या इसमें आरटीओ का एक गाड़ी है, आरटीओ का 1 मॉडल है आपको, नॉन आरटीओ में 5 मॉडल है। नॉन आरटीओ में 5 मॉडल है, उसको लाइसेंस की जरूरत है क्या? नहीं, लाइसेंस की जरूरत नहीं है आपको, आरसी की जरूरत नहीं है, खाली हेलमेट रख के गाड़ी चलाना है बस। అన్న చూడొచ్చు మీరు క్లియర్ గా, సేఫ్టీ కంపల్సరీ. సేఫ్టీ ఇప్పుడు మనకు లైసెన్స్ లేకున్నా పర్వాలేదు, ప్లస్ వచ్చేసి రిజిస్ట్రేషన్ లేకున్నా పర్వాలేదు. ఈజీగా మనం ఒక బండి అయితే మనము 45,000 లో అయితే ఒక బండి అయితే తీసుకెళ్తున్నాము. ఒక హెల్మెట్ అయితే మన జాగ్రత్త కోసం అయితే వాడాలని చెప్తున్నారు వాళ్ళు. చాలా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. और एक साइज भी और कुछ फीचर्स रहे तो बताओ। फीचर्स तो आपको हमारा बच्चा पूरा एक्सप्लेन करा हुआ है हर मॉडल। हमारे पांडे सेट भी आए, देख सकते हो आप। नेक्स्ट पांडा का सामान आता है। करिए आके ट्रायल मारिए, टेस्ट ड्राइव करिए, आप देखिए गाड़ी को क्या है इसके अंदर। और कुछ नए मॉडल्स आने वाले हैं क्या? आने वाले 2 महीने, 1 महीना 1.5 महीने तक नए मॉडल्स। अब जो मॉडल आते हैं हम शकील भाई को बुलाते कन्फर्म। అన్న చూడండి, మెకానిక్ అన్న మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ఏ మెకానిక్ సరే, మన ఇంకోటి और साइज में మన తెలంగాణలో ఎవరైనా सब डीलर्स होना है तो सपोर्ट कर सकते, आ सकते हैं आप, विजिट को आप सब डीलर बनाते हैं हम लोग बिल्कुल। आप చూడొచ్చు అన్న, మన తెలంగాణలో అయితే రివాన్ షోరూమ్ అయితే అన్న ఒకటిదే ఉంది. ఎవరైనా నారాయణపేట అయినా సరే, గద్వాల అయినా సరే, అచ్చంపేట ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళి వచ్చినా సరే, సబ్సిడీ కావాలనుకుంటే కూడా మన సాజిద్ భాయ్ అయితే సపోర్ట్ చేస్తా అంటుండ్రు కంపల్సరీ. మినిమం ఒక 2-3 lakhs తోనే మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయవచ్చు. మీరు 2 లక్షలతోనైతే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సాజిద్ భాయ్ సపోర్ట్ అయితే ఫుల్ గా తీసుకోండి మీరు. అది మన మెకానిక్ సోదరులైనా సరే, ఎవరైనా సరే ఒక ఆప్షన్ అయితే మీకు అంటూ ఉంది. దయచేసి మన షోరూమ్కి అయితే మీరు సపోర్ట్ చేయండి అన్న. అలాగే మన మెకానిక్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. సీట్ కిందనే మొత్తం
అందరికీ నమస్కారం. మా తోటి సోదరుడు మెకానిక్ నేర్చుకుంటూ ఒక పెద్ద షోరూమ్ ఎలక్ట్రికల్ బైక్ రాబోయే కాలంలో నాన్ పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రికల్ బైక్ షోరూము మహబూబ్నగర్లో పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. వారికి మేమంతా సంతోషకరం వ్యక్తం చేస్తున్నాము. మహబూబ్నగర్లో పెద్ద ఎత్తున అందరికీ చిన్న తరాల వాళ్ళకి పెద్ద తరాల వారికి కూడా అనుకూలంగా ఉండే రేట్లలో బండ్లు పెట్టడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి ఈ వాహనాన్ని కొనుగోలు చేస్తారని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నీకు మాతో పాటు ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసి ఇప్పటికి ఇలా వర్క్షాప్ నడిపిస్తున్నాడు. ఈవీఎం మీద అంటే ఎలక్ట్రికల్ వెహికల్ మీద పట్టుండి ఈ వెహికల్ని మామూలుగా ఇంట్రడ్యూస్ చేయాలని ఒక కంపెనీతోని టైప్ అయి తెలంగాణ మొత్తంలో ఈవీఎం వెహికల్ వాడాలనే ఉద్దేశంతో మామూలు జిల్లా డీలరు ప్లస్ తెలంగాణ మొత్తం టోటల్ డిస్టిక్లకు డీలర్షిప్ ఇక్కడనే ఈయననే తీసుకున్నాడు. ఇక్కడనే వర్క్ అవుతుంది. ఏమైనా అయినా కానీ బండ్లు ఇక్కడనే రిపేర్ చేస్తాడు. ఆయన ఇచ్చే సర్వీస్ రేపు ఫీచర్ ఆధారపడి ఉంటుంది. ఈ ఈవీ వెహికల్ వాడాలనుకుంటే మీరు ఒకసారి మా షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసి వెహికల్ని ట్రయల్ చూడండి. ట్రయల్ చూసినాక మీకు నచ్చితే మీకు అందుబాటులో అయిన రేట్లు ఉన్నాయి. మా దగ్గర 42,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. మీకు ఏ వెహికల్ కావాల్సి ఆ వెహికల్ అందుబాటులో ఉన్నాయి. మోటార్ వెహికల్స్లో అంటే నాన్ లోడింగు మీరు ఏమి చెప్పినా 3 వీలర్స్ అయినా సరే ఆర్డర్పై చేపించబడును. మీకు ఒక 1 మంత్లో మీకు ఎటువంటి వెహికల్ అయినా సరే అందుబాటులో ఇవ్వగలడు మా తోటి మెకానిక్. జై మెకానిక్, జై మెకానిక్.